హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా అండ్ ఈ విధంగా చేయండి. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తారనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. దీనిని మనము వెజ్ షవర్మా అని కూడా అంటామండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. దీనిలో కొద్దిగా మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ కొద్దిగా జీలకర్ర కానీ వామ్ కానీ మనము ఇలాగా స్మాష్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా మనము సాల్ట్ అండ్ షుగర్ వేసాం కదండి, ఈ 2 బాగా మరిగిపోవాలి. ఇలాగా 2 నుంచి 3 నిమిషాల వరకు కరిగిపోతే సరిపోతుందండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు మనము కర్డ్ అయితే తీసుకోవాలి. ఈ కర్డ్ వేడి నీళ్ళల్లో వేసేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనము మరిగించి పక్కకు దింపేసుకోవాలి. ఇలా దింపేసుకున్న ఈ కర్డ్ వాటర్లోని మనము 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని అయితే కలుపుకోవాలండి. పెరుగు వాటర్లోని మనము వేడిగా ఉన్నప్పుడే గోధుమ పిండి అయితే వేసేసుకుంటే మనకి మెత్తగా అయితే రెడీ అవుతుంది మనకి ముద్ద అనేది. స్టార్టింగ్లోని మనము గరిటెతో తిప్పినా సరే తర్వాత చేతితో తిప్పుకుంటే చాలా మెత్తగా అయితే మనకి ఇది గోధుమ పిండి ముద్ద అయితే రెడీ అవుతుందండి. ఇది కర్డ్ వేసాం కదండి, ఈ రెసిపీ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ విధంగా మనకి పిండి తక్కువైనా సరే ఎక్కువైనా సరే ఈ విధంగా వాటర్ అయినా కలుపుకోవచ్చు, పిండి తక్కువైతే పిండి అయినా కలుపుకోవచ్చు అండి. నాకైతే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువైనాయి, సో అందుకనే పిండి కలిపేసుకుంటే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా అయితే పిండి కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానేలోపు మనమైతే వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ, టమోటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రింగ్ ఆనియన్స్, లెమన్ కూడా తీసుకున్నానండి. ఇవన్నిటిని మనము చాప్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులోని మనము క్యాప్సికము అండ్ క్యారెట్ అండ్ క్యాబేజీని ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం క్రంచీగా ఉంటాయి అండ్ కొద్దిగా వేగడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అండ్ ఇవి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఈజీగా అయితే కుక్ అయిపోతాయి కాబట్టి ఇవి లాస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోని మనము తగినంత గరం మసాలా అండ్ కారం, ఉప్పు అండ్ ఇంకా చాట్ మసాలా వేసేసుకొని రెడీ చేసేసుకుంటే మనకి బాగా ఫ్రై అయిపోతే చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతున్నట్టే. ఈ కర్రీ అనేది దగ్గరికి ఉడికిన తర్వాత మనకి ఇలా అయితే రెడీ అవుతుందండి. ఫైనల్గా మనం పైనుంచి లెమన్ అయితే చల్లేసుకుంటే ఈ కర్రీ అనేది మనము స్నాక్ లాగా ఉత్తిగానే తినేయచ్చు అనమాట. ఇందులో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్రీని అయితే మనము ఫ్రై చేసుకున్న తర్వాత పుట్నాల పొడి ఉంటుంది కదండి, ఈ పుట్నాల పొడిని అయితే పైనుంచి జల్లేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుందండి పుట్నాల పొడి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. అండ్ ఇంకా ఒకసారి ఇప్పుడు పిండిని వేసుకొని పొడి పిండిని మనం చపాతీ అయితే రెడీ చేసుకున్నాం కదా ముద్దని, ఈ ముద్దని మనం బాగా స్మాష్ చేస్తూ ఇలాగా కలపడం వల్ల చపాతీ అనేది బాగా మనకి మెత్తగా అవుతుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము షవర్మా అయితే చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్ షవర్మా, సో అందుకని కొద్దిగా పెద్ద సైజే తీసుకోవాలి, నార్మల్ సైజ్ తీసుకోకూడదు. అండ్ ఇలాగా నేను 6 పీసెస్ వచ్చే విధంగా నేను చేసుకున్నానండి. ఒక కప్పుకి 6 వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు పొడి పిండిని వేసేసుకొని మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లా అయితే మనము చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా 2 సైడ్స్ మనము ట్యాప్ చేసిన తర్వాత ఇలాగ సమోసా షేప్లో మనము మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద చపాతీ వచ్చే విధంగా చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఈ విధంగా మనము చపాతీ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా, ఫస్ట్ మనకి ఎలా వచ్చిందో అలాగా మనము చపాతీని అయితే చేసేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక ప్లేట్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి. అప్పుడు అన్నీ ఈవెన్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా వస్తాయి అన్నమాట. చాలా నీట్గా వస్తాయి. అలాగా అన్నీ మనము ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలి. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. అండ్ ఇంకా ఈ విధంగా చూసారు కదా, ఒకసారి సమోసా షేప్లో పెట్టేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని మళ్ళీ ఇలాగా పెద్దగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన పెద్ద చపాతీని మనం ఇంట్లో ఉండే ఒక ప్లేట్ కానీ లేదు అంటే ఒక కంచమైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఒక చాక్ పెట్టేసి రౌండ్గా అయినా కట్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా పెద్ద చపాతీ అయిపోయాక ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకుంటే చాలా నీట్గా రౌండ్గా వస్తాయండి. రౌండ్గా వచ్చేటట్టుగా చేస్తే మనకి చపాతీస్ అనేవి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా నేను అన్నీ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఒకే విధంగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక పెనం వెలిగించేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ చపాతీని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేయకుండా మనము ఉత్తిగా ఒక 2 to 3 టైమ్స్ మనము ట్యాప్ చేస్తూ మనము అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ చూసారు కదండి, ఇలాగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ట్యాప్ చేసి తిప్పాను. చూసారు కదా, చాలా బాగా మెత్తగా వచ్చాయండి. అండ్ మనం వేడి నీటిలోనే ఇలాగా కర్డ్ వేయడం వల్ల చపాతీస్ ఇట్లా చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చపాతీస్ చాలా బాగున్నాయి అని కూడా అంటారనమాట. అంత బాగా వస్తాయి. అండ్ ఇలాగా కాలిన తర్వాత ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకుందాము. అండ్ బాగా రోస్ట్ అవుతాయండి. అసలు మనము ఇందులోని నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ కాల్చుకోవడం వల్ల చాలా ఎమ్మీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇందులో నెయ్యి కానీ బటర్ కానీ స్కిప్ చేసేస్తే మనకి పుల్కాలు అనేవి రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొంగుతాయి అన్నమాట. మనకి పుల్కాలు అయితే రెడీ అయిపోతాయి. కొంతమంది పుల్కాలు అనేవి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా నేను నెయ్యితో కాల్ చేసుకుంటున్నానండి షవర్మాస్ కోసం. ఇలాగా చపాతీస్ అన్నీ ఈ విధంగా కాల్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అన్ని చపాతీస్ కాల్చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక చపాతీ తీసుకొని అందులో మనము మైనీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట చపాతీ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా టమోటా కచప్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందన్నమాట. ఇలాగా రోస్ట్ చేసుకొని మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్క్వీజ్వాన్ చట్నీ అయితే వేసుకోవాలండి. ఇది మనకి డీమార్ట్స్లోని అట్లాగా అవైలబిలిటీ ఉంది. సో ఇట్లాగా ఇవన్నీ తీసేసుకొని 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఇలాగా మయోనీస్లో ట్యాప్ చేసేసుకోవాలి. ఇలాగా చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న లెమన్ కర్రీ అయితే ఉంది కదండి, ఇవి ఆల్ వెజిటేబుల్స్ కర్రీ. ఇదైతే రోస్ట్ చేసేసుకొని ఈ విధంగా ఇలా ఒక సైడ్ పెట్టేసుకొని టర్న్ చేసుకుంటే మనకి షవర్మా అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇలాగా ఇంకొకటి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలాగా మైనీసు అండ్ కచప్పు అండ్ స్క్వీజ్వాన్ చట్నీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఇలాగా స్పూన్తో మనము కలిపేసుకొని ఇలాగా మొత్తం ట్యాప్ చేసేసుకున్నా సరిపోతుందండి. ఇలాగా ట్యాప్ చేసుకున్న ఈ మిక్చర్ తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి కదా, వెజిటేబుల్ కర్రీని ఇలాగ వన్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే వెజిటేబుల్ షవర్మా అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి మనము ఇలాగా సర్వ్ చేసేసుకొని మనం స్ప్రింగ్ ఆనియన్స్ జల్లేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇవాల్టి వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.